హాయ్ టు ఆల్. కార్తీక మాసంలో 4వ సోమవారం అండి. ఇంటి కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకే వచ్చేసరికి మీ ఫ్రెండ్స్ అందరం కలిసి 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి డబల్ డక్ ట్రైన్ అండి, బస్ కాదు. అందరూ బస్ అనుకుంటున్నారు, డబల్ డక్ ట్రైన్. మీకు అందుకే కిందవే పైనవే స్టెప్స్ వైపు నుంచి చూపించాను, క్లియర్గా చూడండి. చూసిన వాళ్ళు అయితే ఓకే, నేను ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి నాకు కూడా ఓకే. అంటే చూడండి, ఏదైనా చూస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసరికి మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. తిరుపతి టు వైజాగ్ వెళ్ళే ట్రైన్ విజయవాడలో ఎక్కాము మా ఫ్రెండ్స్ అందరం అనమాట. అక్కడ నాకు కొంతమందే తెలుసు, ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు. సో ఇదిగోండి, ఇంకా మార్నింగే ఇగో రీల్స్ అని జోకులని అలాగా అందరం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఈ డబల్ డక్ ట్రైన్ చాలామంది కొత్తగా ఎక్కాము కాబట్టి ఒక రీల్ చేద్దాము, ఫొటోస్ అని. ఇంకా తెలియంది ఏముందండి, ఇప్పుడు అలా చేసుకుంటూ మేమైతే సామర్లకోట కాడి నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఏమేమి టెంపుల్స్ చూడాలి అనుకున్నాము అన్నీ పేపర్ మీద ఫస్టే రాసుకున్నాము. అక్కడంతా మాట్లాడేసుకున్నాము ఏది ఎలా చేయాలి అని. సో అన్ని వీడియోస్ డీటెయిల్గా వస్తాయి. నేనైతే శివపురం వీడియో అయితే పెట్టాను, అది కూడా ఎవరైనా చూడాలంటే చూడండి. నేను షార్ట్ వీడియోలో పెడతాను ఏమేం ప్లేసెస్ చూసాము, 1 డేలో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని కూడాను. ఎర్లీ మార్నింగ్ లేసా కదా, 3 o'clockకే లేసాను. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి అన్నీ రెడీ చేసి వచ్చేసరికి కొంచెం ఫేస్ అనేది చాలా టైర్డ్ అయిపోయినట్టు, నిద్ర లేనట్టు కనబడుతుంది. నేనైతే ఎడ్జియల్ వీడియో పెట్టి ఇటు అట్మాస్ఫియరు ఇటు ప్లస్ ఇది అన్నీ కలిపి తీసానమాట. వచ్చేసామండి, రీచ్ అయిపోయాము. పంచారామంలో ఫేమస్ అయిన టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ పేరు అనేది మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను కూడా చెబుతాను. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం సామర్లకోట. చూస్తున్నారు కదండి, 4వ సోమవారం అయ్యేసరికి చాలామంది ప్రజలు, అసలు భక్తులు ఎంతమంది అంటే అసలు శివాలయంలో భక్తులందరూ అక్కడే ఉన్నట్టున్నారు, అంత జనం అనమాట. అందులో కార్తీక సోమవారాలు అయిపోతున్నాయి, ప్లస్ కార్తీక మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఈ సంవత్సరం 2024కి ఎంతోమంది, అసలు మేము వెళ్ళిన ప్రతి చోట చాలా రష్గా అయితే ఉంది. ఇక్కడ సామర్లకోటలో కుమారరామం స్వామివారు కుమార భీమేశ్వరుడిగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా, రూపం వాసవీదేవి, రూపం ప్రతిష్ట కుమారస్వామి. తారకాసుడు సంహారముతో అమృతలింగం యొక్క 3వ ఖండము పడిన క్షేత్రము కుమారరామము. తారకుణ్ణి వధించిన కుమారస్వామి ఈ అమృతలింగ ఖండాన్ని ప్రతిష్ఠించాడు. ఈ టెంపుల్లో అయితే కనుక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా చెప్పాం కదండి, ఇలా మినీ వ్యాన్ మాట్లాడుకున్నామని చెప్పి ఇంకా వెళ్తున్నాము. సో అటుగా వెళ్తుంటే పిఠాపురం వైపు వెళ్తుంటే ఇక్కడైతే టిఫిన్ అయితే చాలా చాలా బాగుందండి. అందులో వేడి వేడి దోశలు, సాంబారు, మంచిగా ఏది కావాలంటే బజ్జీ, పునుగు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది అసలు ఫుల్గా. అందులో మార్నింగ్ 3 o'clockకి లేసాం కదా అందరము, మంచిగా ఆకలేసి మార్నింగ్ పూట టిఫిన్ అయితే ఒక పట్టు పట్టేసాము అందరం ఫుల్గా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కనుక అటుగా వెళ్ళి సామర్లకోట నుంచి పిఠాపురం వైపు కానీ, పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ ఉంటే కనుక హ్యాపీగా టిఫిన్ చేయండి. నేను ఇలా యూట్యూబర్ అనగానే నా కోసం ఇలా అట్లేసారు, ఏం కాదు వీడియో కోసం వేసాడండి, నాకేమీ కాదు, నేను డబ్బులు ఇచ్చే తిన్నాను. ఓకేనా. ఇది వచ్చేసరికి హర్ష సాయి క్యాటరింగ్స్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది, జోక్ కాదండి, నిజంగానే టేస్ట్ బాగుంది. నేనేమి మామూలు వీడియో కోసం చెప్పట్లేదు, ఫుడ్ అయితే చాలా బాగుంది. పిఠాపురంలో శ్రీపాద వల్లభ మహాసంస్థానం, శ్రీపాద వల్లభ జన్మస్థానం. ఈ ఆలయానికైతే చేరుకున్నాం అనమాట. దత్త అవతారమే శ్రీపాద వల్లభ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అప్పలరాజు సుమతి దంపతులకు జన్మించిన శ్రీపాద వల్లభ స్వామి స్థల పురాణం అయితే ఉందండి. చాలా చాలా అసలు పిఠాపురం వస్తే శ్రీపాద వల్లభుడికి, ఈ శ్రీపాద వల్లభ స్వామి ఆలయానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో మేము కూడా వచ్చామన్నమాట శ్రీపాద వల్లభ స్వామి వారి ఆలయానికి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా అసలు ఇక్కడైతే కనుక కుడివైపు మీకు కనబడుతుంది కదండి, మీకు ఏదైనా మనసులో కోరుకుంటే కొబ్బరికాయ అయితే, పీచు తీయని కొబ్బరికాయ అయితే అక్కడైతే ముడుపులాగా కడుతున్నారు. మేము కూడా ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా చాలా బాగుంది. శ్రీపాద వల్లభ స్వామిని అయితే కనుక నేను ఫస్ట్ టైం ఈ ఆలయానికి అయితే వెళ్తున్నాను. ఇంకొకసారి నేను వివరంగా అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిఠాపురంలో మనకి ఫేమస్ కుకుటేశ్వర స్వామివారి
టెంపుల్ అనమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో అయితే కనుక మనమైతే చాలామంది పిండ ప్రదానం అయితే కనుక చేస్తే విశేషమైన పుణ్యం అయితే వస్తుంది. చిన్న కాశీ అని కూడా అంటారు. కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న కోనేరుని పాదగయ అని కూడా అంటారండి. చాలామంది ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం కూడా చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి. అదే కాకుండా ఇక్కడ ఉన్న శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారు 10వ శక్తిపీఠం అనమాట. పిఠాపురంలో 10వ శక్తిపీఠమైన అమ్మవారి పేరు పురుహూతికాదేవి అమ్మవారు. చాలా చాలా ఫేమస్ అండి. పిఠాపురం వస్తే ఇక్కడ ఈ 2 ఆలయాలకి వెళ్లకుండా ఎవరూ వెళ్ళరనమాట. పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి వారి ఆలయం మరియు ఇక్కడ శ్రీభల్లవ ఆలయం అయితే కనుక కంపల్సరీగా చూసి వెళ్తారు. చాలా ఫేమస్ కాబట్టి చూస్తున్నారు కదండి. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఎంతమంది భక్తులు. కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది కదా, అందుకే ఇంతమంది అనమాట. అదే కాకుండా మనకి కోనేరు దగ్గర శివలింగాలు అయితే పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోనేరులోకి కొంచెం ఒక 2 మెట్లు దిగి ఒక బిందెలతో నీళ్ళు అయితే తీసుకొని వచ్చి అక్కడున్న శివలింగాల మీద అభిషేకం అయితే చేస్తున్నారు. ఆ క్రౌడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలామంది అక్కడున్న శివలింగాలకైతే కానీ మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే కనుక ఇలాగా కోనేరు దగ్గర అయితే లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు శివలింగాలు. అక్కడైతే నీరు తెచ్చి అభిషేకం అయితే చేస్తున్నారు. చాలా చాలా రష్ ఉంది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆగాము. ఆగినందుకు దర్శనం లోపలికి తీసుకెళ్లారు. అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చాలా దగ్గరగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చాము. మా వ్లాగ్ అయితే నచ్చిందా అండి? మీరు కూడా ఎప్పుడైనా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఇలాగ తూర్పుగోదావరి జిల్లాలో మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ క్షేత్రాలు చూడాలనుకుంటే కనుక ఇలా వేలో అయితే వెళ్ళండి. ఈజీగా అయిపోద్ది, టైం సేవ్ అవుద్ది. ప్లస్ ఒక ఫ్రెండ్స్ ఉంటే కనుక ఒక 10 మెంబర్స్ మీరు అక్కడికక్కడ ముందే ప్లాన్ చేసుకుంటే మీరు ఎన్నింటికి వస్తారు. అలాగా మినీ వ్యాన్లో అయితే కనుక ఒక 10 మెంబర్స్ అయితే పడతారు. చూస్తున్నారు కదండి, అంత బాగా దర్శనం అయితే జరిగిందనమాట. శ్రీ మణికర్ణికా అంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం దాక్షారామం అయితే వచ్చామండి మేము. స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మణికర్ణికా అంబ దేవి. రూపము తత్పురుష రూపము. ప్రతిష్ట స్వయంభూ ప్రతిష్ట. ప్రథమార్చన సూర్యుడు. తారకాసుని మెడలోని అమృత లింగం యొక్క ద్వితీయ కాండం పడిన ప్రదేశమే దాక్షారామం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రములో పరమేశ్వరుని తత్పురుష ముఖం రూపుడై స్వయంభూ ప్రతిష్ఠించుడై ఉన్నాడు. ఈ క్షేత్రంలో పడిన అమృత లింగం కాండమం ప్రతిష్ఠించ గావించిన సూర్యుడిని నియమించబడి ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నానండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్. ఇంకా 1 డేలో మేము ఏమేమి ఆలయాలు చూసామో అవన్నీ కూడా వీడియో రూపంలో వస్తాయండి. సో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న క్షేత్రాలన్నీ 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.